మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే పోస్టర్ కూడా అందించారు. ఇంతకీ మాస్ మహారాజ్ రవితేజ గారి పోస్టర్ ను గమనిస్తే ఇంతకీ మాస్ రాజా అంత గట్టిగా ఎందుకు పట్టుకున్నాడు, ఈ పోస్టర్ తో రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాడనే వివరాలైతే తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ గారు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ స్పీడ్ వేగంతో కెరియర్ నైతే కొనసాగిస్తూ వస్తున్నాడు. రవితేజ గారు నటించిన ఈగల్ సినిమా తాజాగా విడుదలై థియేటర్ లో అయితే దూసుకెళ్తుంది. ఈగల్ సినిమా హిట్ నైతే ఎంజాయ్ చేస్తున్న మాస్ రాజా అదే ఊపులో తన తదుపరి సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లో బిజీ కూడా అయిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే నేడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి అయితే అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ మేకర్లు స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మాస్ మహారాజ్ రవితేజ అలాగే భాగ్యశ్రీ బోస్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్న రొమాంటిక్ పోస్టర్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టర్ అయితే ప్రెసెంట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. అంతేకాకుండా కొందరైతే రవితేజ గారు గట్టిగానే పట్టుకున్నాడే అని కామెంట్లు కూడా చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ కు నామ్తో సునావోగా అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ చిత్రంలో రవితేజ గారు పూర్తి విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని, ఆయన కెరియర్ లో మిస్టర్ బచ్చన్ అయితే ప్రత్యేకంగా ఉంటుంది. భాగ్యశ్రీ బోస్ కథానాయక్ గా నటిస్తున్న ఈ చిత్రానికైతే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. అయితే ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే క్రేజీ అప్డేట్ కూడా అందించారు హరీష్ శంకర్. మిరపకాయ్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ రివీల్ చేస్తూ సినిమాపై అయితే భారీ బజ్ కూడా పెంచుతున్నారు మూవీ మేకర్లు. అందులో భాగంగానే ఇప్పుడు మాస్ రాజా ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ కూడా అందించారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రాజా ఫ్యాన్స్ కి అయితే ఎలాంటి అప్డేట్ తో గుడ్ న్యూస్ అందించాడో తెలుసుకుందాం. టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా ఒకరు. కెరియర్ ఆరంభం నుంచే ఇదే పందాను ఫాలో అవుతున్న స్టార్ హీరో. ఇకపోతే ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు కూడా సాగుతున్నాడు. ఇలా ఇప్పుడు పలు సినిమాలు లైన్ లో కూడా పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు. ఈగల్ మూవీ రిలీజ్ కాకముందే మాస్ రాజా తన 74వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించడం అయితే జరిగింది. కానీ ఇది కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోవడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు రవితేజ గారి 74వ సినిమానైతే స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే ఇటీవల ప్రారంభమైంది. ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ కూడా పలు షెడ్యూల్స్ సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఇదే విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ పై హరీష్ శంకర్ ట్వీట్ కూడా చేశారు. ఇందులో మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన మరో బ్యూటిఫుల్ షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. ఇది సాధ్యమయ్యేందుకు సహకరించే సినిమాటోగ్రాఫర్ అయినంకా బోస్ కైతే ఒక ట్యాంక్స్ తో సరిపెట్టుకోనని కూడా చెప్పారు. మిస్టర్ బచ్చన్ షూట్ పై హరీష్ శంకర్ చేసిన ట్వీట్ లో 24 గంటలు షూట్ లో పాల్గొంటూ ఇది సాధ్యమయ్యేలా చేసిన మాస్ మహారాజ్ రవితేజ గారికి కూడా మిలియన్ థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సినిమాను ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నాడు హరీష్ శంకర్. దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదిలా ఉండగా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకైతే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా ఇందులో భాగ్యశ్రీ బోస్ అనే హీరోయిన్ కూడా నటిస్తుంది.